అందరికీ నమస్కారం. జై శ్రీ మాత్రే నమః. ఈరోజు నవదుర్గల విశిష్టత, శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం సాధనాపర విశిష్టత తెలుసుకుందాం. దుర్గాదేవికి ఎలా పూజించాలి, ఎలా అర్చించాలి, అసలు దుర్గాదేవి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు నేను తెలుసుకుందాం. ప్రకృతిలోని చైతన్య శక్తి ప్రకృతి స్వరూపాలన్నిటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి ఒకే ఒక చైతన్య పరతత్వం శక్తి యందు నిలిపితే జన్మ సాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవుల యందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసుకుంటే దైవానుభూతిని పొందుతాడు. సర్వరోగాపశమనం, సర్వాపద్రవ నాశనం, శాంతిదాం సర్వారిష్టానం, నవరాత్ర వ్రతం శుభం. సర్వరోగాలను సర్వ ఉపద్రవాలను పోగొట్టి సర్వారిష్టాలను పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కంద పురాణం. నవ అంటే 9 అని, కొత్త అని సామర్థ్యాలు కానీ మన నవ అంటే పరమేశ్వరుడని, రాత్రి అంటే పరమేశ్వరుని నిర్ణయ సింధువు తెలుపుతుంది. కనుక నవరాత్రి వ్రతం అంటే పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతి పురుషుల ఆరాధన లేక వ్రతం, పూజ అని అర్థం. నవరాత్రి వ్రతం అంటే 9 రాత్రులు చేయు వ్రతమని చెబుతారు. సూయతే స్తుయతే ఇది నవః అనగా నవ శబ్దమునకు స్తుతింపబడుచున్న వాటిని అర్థం. పరమాత్మ నవస్వరూపుడు, శబ్ద స్వరూపమైన వేదం, ప్రకృష్ణమైన నవ్య స్వరూపం అదే ప్రణవ స్వరూపం. నవో నవో భవతి జాయమానః. పరమాత్మ నిత్య నూతనుడు, అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అందుకే జగన్మాతకు శివ అనే నామం కూడా ఉంది. జగజ్జనని రాత్రి రూపిణి, పరమేశ్వరుడు పగలు జగన్మాత ఆరాధనే రాత్రి వ్రతం. రాత్రి దేవియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతుంది. అందుకే మాతకు కాలరాత్రి అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి పగలు 9 రోజులు చేస్తారు. రాత్ర శబ్దస్య తిథివాచకత్వ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థం తీసుకొని 9 తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు. పాడ్యమి అంటే బుద్ధి అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదాదేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది, సర్వశుభాలను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించడమే ఉత్సాహం అంటారు. ఇది పెద్ద ఉత్సవం, మహోత్సవం. ఇది దేవీ శరన్నవరాత్రి పూజ మహోత్సవాల అంతరార్థం. పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే జ్యోతి స్వరూపంలోనే గోమాత యందు, ముత్తైదువుల యందు, త్యాగబుద్ధి కలవారి యందు బాసిల్లుతుంది. మంగళ గౌరీదేవి సర్వకార్య దిగ్విజయములకు మంగళ గౌరి పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు. త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమశివుడు. గౌరీ కళ్యాణం వైభోగమే అంటూ అనాదిగా పెద్ద ముత్తైదువులు శుభములు పలుకుతూ కళ్యాణ సమయంలో గానం చేయటం మన సాంప్రదాయం. హిందువుల పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో, హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి. గౌరీ గిరిరాజ కుమారి, గాన వన మయూరి, గంభీర కుమారి అంటూ గౌరీ రాగంలో ముత్తు స్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది. చలించని మనస్సు, భ్రమించని దృష్టి వలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామ బుద్ధితో తోటి వారికి చలించని మనస్సు, భ్రమించని దృష్టి వలన ఏకాగ్రత సాధ్యమవుతుంది.
నిష్కామ బుద్ధితో తోటివారికి తోడ్పడుతూ సమస్త జీవుల పట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వ కళ్యాణాన్ని కాంక్షించే ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ధ్యానం. ధ్యాన యోగాన్ని ప్రసాదించేది జగన్మాత శరన్నవరాత్రి పూజ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమః. ఆర్తితో అమ్మ అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు చేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? త్రికారణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప ఆ జగన్మాతకు సేవ చేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించటం మన జన్మకు లభించిన అద్భుత వరం. నవరాత్రుల్లో దేవిని నవమూర్తులుగాను నవశక్తులుగాను ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్దిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి నక్షత్రాలను బట్టి ఆనాటి రూప విశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచారాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో విజయవాడ కనకదుర్గాదేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆయా ప్రాంతాల వారికి అమ్మవారి రూపాలు మారుతూ ఉంటాయి. నవదుర్గల గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవి భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపాలుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. ధ్యానం. యాసం బింబింత మత్మతత్వ మగామాతు సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విశ్వజనగదాత్మజ పరిణాతాయ నామరూపాశ్రయాయ మూల ప్రకృతిర్గుణ త్రియవాతి యానంతి శక్తి స్వయం నిత్యవృత్త నవత్మిక జయంతు సా దుర్గా నవకారిణి. యువతేయందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవరు తానే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవరు నామరూపాలకు ఆశ్రయమో, ఎవరు 3 గుణాలు గల మూల ప్రకృతియో, ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవరు నిత్యము మళ్ళీ మళ్ళీ అవృత్తమాయే 9 రూపాలు నూతన రూపాలు కలిదియో, అట్టి నవరూపాలు గల ఉన్న దుర్గాదేవి జయించుగాక. నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసినిం నవరూప ధారం శక్తిం నవదుర్గాముపాశ్రయే. నవదుర్గలలో ఆరాధింపబడినది శ్రీచక్రంలోని నవచక్రాలలో నివసించేది శక్తి రూపిణి అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణలోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణం నుండి ఈ క్రింది విధంగా తెలుస్తుంది. ప్రథమం శైలపుత్రించ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచ, సప్తమం కాలరాత్రీత మహాగౌరీత, షష్టమం నవమం సిద్ధిదాత్రించ. నవదుర్గాః ప్రకీర్తితాః ఉత్పన్నేతాని నామాని బ్రహ్మానేవ మహాత్మనః. ఇది దుర్గాదేవి 9 రూపాలలో విరాజిల్లుతుంది. నవదుర్గలు సప్తశతి మహామంత్రానికి అంగభూతమైన దేవీ కవచంలోన నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఇలా ఉంది: ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటితి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతాతి, షష్టం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రి మహాగౌరాతి షష్టమం, నవమం సిద్ధింత ప్రాప్త నవదుర్గా ప్రకీర్తిత ఇత్యజ్ఞానాని నామాని బ్రహ్మజ్ఞైవ మహాత్మనః. ఈ 9 నామాలను సాక్షాత్ బ్రహ్మదేవుడే చెప్పాడని ఉంది. మహాశక్తి స్వరూపిణైన దుర్గామాతను మనం అనేక రూపాలలో కొలుచుకుంటాము.
అయితే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటాము. దుర్గామాత ముఖ్యమైన అవతారాలు 3: మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీ మహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగిలుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరు తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలు ప్రసిద్ధి చెందారు. 1వది శైలపుత్రి, బాలా త్రిపుర సుందరి. నవదుర్గలలో ప్రథమమైనది శైలపుత్రి, హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుక జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తె సతీ. హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం, రెండో చేతిలో కలువ, నుదుటన చంద్రవంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సందర్భంగా మొదటి రోజున ఈమె పూజ జరుగుతుంది. 2వ రోజు బ్రహ్మచారిణి గాయత్రీదేవి. దుర్గామాత అవతారాలలో 2వది అయిన బ్రహ్మచారిణి తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడతారు. ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో తులసీమాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయినిగా పూజిస్తారు. 3 చంద్రగంట అన్నపూర్ణాదేవి. దుర్గామాత 3వ అవతారమైన చంద్రగంట మాత శిరస్సున అర్ధచంద్రుణ్ణి గంట రూపంలో ధరించింది. అందువలనే ఆమెకు ఈ నామధేయం కలిగింది. సింహవాహిని అయిన ఈమె బంగారు దేహ ఛాయ కలిగి 10 హస్తములతో ఉంటుంది. ఈమె 10 హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలం, విల్లు, కమలం మొదలైనవి కలిపి చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి 4వది కూష్మాండ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. సూర్యలోక నివాసిని అయిన కూష్మాండాదేవి సూర్యకాంతిని పోలిన దేహ ఛాయతో ఉంటుంది. ఈమె దేహ ఛాయతో దిశలుగా వెలుగుతూ పొందుతుంది. సింహవాహిని అయిన ఈ దేవికి 8 హస్తములు, కమండలము, విల్లు, అమ్మ, కమలము, అమృత భాండము, చక్రము, త్రిశూలము, జపమాల ఉంటాయి. 5వ రోజు స్కందమాత సరస్వతీదేవి. కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గా 5వ అవతారం. చతుర్భుజి అయిన ఈ మాత 2 చేతులలో కమలములతో కూడి హస్తమునందు స్కందుని ధరించి అభయహస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములతో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది. 6వ రోజు కాత్యాయని దేవి. శ్రీ మహాలక్ష్మీదేవి. దుర్గామాత 6వ అవతారమైన కాత్యాయని మాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుడి భార్యగా పొందడానికి గోపికలు ఈమెను ఆరాధించారు. బంగారు మేని ఛాయతో అత్యంత ప్రకాశవంతమైన ఆమెకు 4 హస్తములు, ఒక చేత కత్తి, 2వ చేత కమలం, మిగిలిన 2 చేతులలో అభయప్రదాత ముద్రలో ఉంటుంది. ఆమె వాహనం సింహవాహనం. 7వ రోజు కాలరాత్రి దుర్గాదేవి. దుర్గామాత 7వ అవతారం కాలరాత్రి. ఆమె శరీర ఛాయ చీమ చీకటిగా నల్లగా ఉంటుంది. చెదిరిన జుట్టుతో మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు 3 కళ్ళు. ఈమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతూ ఉంటాయి. ఈమెకు 4 హస్తములు. కుడి 2 హస్తముల్లో ఒకటి అభయాన్ని, 2వది భయాలని దోలేటిది ఉంటాయి. ఎడమ చేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతో చేసిన రంపం లాంటి ఆయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే అయినా ఈమెను పూజించిన వారికి అన్ని శుభాలను కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు. 8వది మహాగౌరి మహిషాసుర మర్దినీ దేవి. దుర్గామాత 8వ అవతారం మహాగౌరి. ఈమె చంద్రుని పోలిన మేని ఛాయతో ఉంటుంది. ఈమె పార్వతీ రూపంలో ఉన్నప్పుడు శివుని కోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఈమె శరీర ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలంతో కడగగా ఆమెకు ఆ మేని ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్థలలో ఈమెను 8 ఏళ్ల బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రకాశవంతమైన స్వరూపం కలిగిన ఈమెకు 4 చేతులు, 2 చేతులలో త్రిశూలం, దమరుకం ధరించి మిగిలినవి 2 చేతుల్లో వర అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.
తొమ్మిదవది సిద్ధిదాత్రి రాజరాజేశ్వరి దేవి. దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్ధులను అనిమ గనిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్య ఇషిత్వ మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులను సంపాదించాడని అర్ధనారీశ్వరుడిగా పేరు పొందాడని దేవి పురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. 4 హస్తాలలో శంఖ చక్ర గద పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది. ఇదండి దుర్గామాతకు నవదుర్గా స్వరూపాలను, ఒక్కొక్క దేవి యొక్క విశిష్టతను మీకు తెలియజేయడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆ దుర్గాదేవి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.